హాయ్ అండి, హలో నమస్తే, వెల్కమ్ టు గీతాస్ కిచెన్. ఈరోజు నేను ఈ వీడియోలో టేస్టీ అండ్ హెల్దీ రాగి పూరీస్ని చూపించబోతున్నాను. ముందుగా ఒక కప్పు రాగి పిండిని, మరో కప్పు గోధుమ పిండిని తీసుకొని ఇలా జల్లించుకొని ఇందులోనే 3 స్పూన్ల బొంబాయి రవ్వను తీసుకోవాలి. ఇందులోనే 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని ఓసారి కలిపేసి కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని పూర్తిగా చపాతీ పిండిలాగా తడిపేసుకోవాలి. పిండిని మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం చపాతీ ముద్దలా కలుపుకుంటేనే మనకు పూరీస్ అనేటివి పర్ఫెక్ట్గా వస్తాయి. సో చాలామంది ఈ రాగి పిండితో చపాతీస్ తినాలన్నా పిల్లలు కానీ పెద్దలు కానీ ఇష్టపడరు. సో ఇలాగా పూరీస్ని చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ ఆయిల్ వేసుకొని ఇది ఇలా తడిపేసి ఓ 10 నిమిషాల పాటు దీన్ని మూత పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి అందులో 2 స్పూన్ల సగం ఆయిల్ వేసుకొని 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, అలాగే 1 స్పూన్ పెసరపప్పును వేసుకొని అలాగే కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ని 5 నుంచి 6 వరకు పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసేసి బాగా ఉడకనివ్వాలి. ఆనియన్ కాస్త ఉడికిన తర్వాత 1 స్పూన్ పసుపు, ఈ పసుపు వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అనేది ఆల్రెడీ మనము పిండిలో 1/2 స్పూన్ వేసుకున్నాం కాబట్టి 1 స్పూన్ పర్ఫెక్ట్గా సరిపోతుందండి. సో ఇలా 1 నిమిషం పాటు కలిపేసిన తర్వాత ముందుగానే ఉడకబెట్టుకున్న పొటాటోని ఇలా చేత్తో మ్యాష్ చేసి ఇందులో వేసేసుకోవాలి. ఈ బంగాళదుంపలు అనేటివి నేను 3 తీసుకున్నాను. సో ఈ క్వాంటిటీకి అనేది సరిపోతుంది. ఇప్పుడు ఈ బంగాళదుంపను కూడా బాగా ఈ మిశ్రమాలన్నీ పట్టే వరకు ఒక 2 మినిట్స్ పాటు కలుపుకుంటే సరిపోతుంది. ఈ బంగాళదుంపను ఆల్రెడీ మనం ఉడకబెట్టాం కాబట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడకనిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 3 గ్లాసుల వాటర్ వేసుకొని ఈ వాటర్ బాగా మరగనివ్వాలి. ఈ వాటర్ మరిగేలోపు మనము దీనికి సరిపడా ఒక బౌల్ తీసుకొని 3 స్పూన్ల శనగపిండిని తీసుకొని వీటిని ఉండలు లేకుండా బాగా స్పూన్తో కానీ విస్కర్తో కానీ బాగా కలుపుకోవాలి. అప్పుడే మనకు పూరీ సాగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ పూరీ సాగ్ ప్రిపరేషన్ అనేది ఒక 10 to 15 మినిట్స్లో మనకు కంప్లీట్ అవుతుంది. సో వాటర్ అనేది ఇలా మరిగిన తర్వాత మనం కలిపి పెట్టేసుకున్న శనగపిండిని ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత కలుపుతూనే ఉండాలి, లేకపోతే సాగ్ అనేది ఉండలు కట్టిపోతుంది. ఇదిలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కరివేపాకు, కొత్తిమీర వేసేసుకొని మరోసారి బాగా ఉడకనివ్వాలి. మనకు క్వాంటిటీ అనేది చిక్కగా కావాలి అనుకుంటే ఇంకాసేపు ఉడకనివ్వచ్చు. మరీ చిక్కగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మీడియం క్వాంటిటీలో ఉంటేనే పూరీస్కి బాగుంటుంది. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఉంటే సరిపోతుందండి.
ఇప్పుడు ఈ సాగ్ అనేది మనకు కంప్లీట్ అయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు పిండిని తీసుకొని ఈ పిండి ముద్దని మరోసారి ఇలా చేత్తో ఇలా బాగా మెత్తగా పిండిని తడిపేసుకొని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని పూరీస్ మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజ్ పూరీస్ని ముద్దల్లా చేసుకొని ఇలా ఉండలు చేసుకొని ఒక్కొక్కటి ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ పూరీస్ని మీకు నచ్చినట్టు పిండితో కానీ ఆయిల్తో కానీ చేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ పాడవద్దని ఆయిల్తోనే చేస్తున్నాను. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ బాగా అప్లై చేసి ఈ పూరీస్ని అందులో వేసేసుకుంటున్నాను. ఇలా 1 by 1 చేసుకొని పూరీస్ని ప్రిపేర్ చేసుకుంటే ఈజీగా మనకు ఒక 5 to 10 minutes వరకు ఈ పూరీ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఈలోపు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి సరిపేటంత ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా వేడవనివ్వాలి. ఆయిల్ వేడేలోపు మరికొన్ని పూరీలు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క పూరీని వేసుకుంటే మనకి ఈజీగా మెత్తగా మృదువుగా పూరీలు ఈజీగా వచ్చేసేస్తాయి. వీడియోలో చూపిస్తున్నట్టు అసలు పూరీలు ఎక్కడ పాడవకుండా ఒకటేసారికి పూరీస్ ప్రిపరేషన్ అయిపోతుంది. సో ఇలా 1 by 1 తీసుకొని పూరీస్ని చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి. ఈ పూరీస్ని మనము చికెన్తో కానీ లేకపోతే పూరీ సాగ్తో కానీ మీరు ఏ కర్రీతో తిన్నా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి టిఫిన్ రెసిపీస్తో కానీ మార్నింగ్ టిఫిన్కి కానీ లేకపోతే లంచ్ బాక్స్ ప్రిపరేషన్లో కానీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సాగ్ ఈ పూరీ రెండు కాంబినేషన్ చాలా బాగుంటాయి కాబట్టి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.